చదువుతో పాటు స్కిల్స్, ప్లేస్మెంట్స్ తో పాటు సక్సెస్ సందీప్ యూనివర్సిటీ మాత్రమే అందిస్తుంది. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. మీరు చాలా కాలంగా అడుగుతున్న ట్రేడింగ్ అనేది ఎలా చేయాలి, ట్రేడింగ్లో ఆల్గారిథం ట్రేడింగ్ అంటున్నారు కదా, ఆల్గారిథం ట్రేడింగ్ అంటే ఏ విధంగా ఉంటుంది, ముఖ్యంగా ట్రేడింగ్లో ఆల్గారిథం యూజ్ చేస్తూ చేసే ఈ ట్రేడింగ్లో చాలా లాభాలు ఉంటాయా అని కొంతమంది అడిగే క్వశ్చన్స్ అన్నిటి కోసం కూడా ఈరోజు మనం ఒక స్పెషల్ పర్సన్ అయితే మీ ముందు తీసుకొచ్చాం. ఆల్గారిథం ట్రేడర్ అయిన రాము గారు. సార్తో మాట్లాడి దీనికి సంబంధించిన చాలా డౌట్స్ అనేవి మనం ఈరోజు ఎపిసోడ్లో క్లారిఫై చేసుకుందాం. హాయ్ సార్. హాయ్ విరాట్ గారు. సార్, ఈ ఆల్గారిథం ట్రేడింగ్, ఆల్గో ట్రేడింగ్ ఇవి ఎక్కువగా వింటూ ఉన్నాము. కాకపోతే దీని గురించి రెగ్యులర్ పర్సన్ చెప్పే సబ్జెక్ట్ కాదు ఇది. ఈ కాంటెక్స్ట్, ఈ కాన్సెప్ట్ ఏ విధంగా ఉంటుంది, ఒక లేమ్యాన్కి కూడా అసలు ఆల్గో ట్రేడింగ్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తారు? తప్పకుండా సార్. ఆల్గో ట్రేడింగ్స్ అనేది ఇప్పుడు మనం వింటున్న పదం. ఇంకా కొన్ని రోజుల తర్వాత మనం ఏఐ పదం కూడా వింటాం. కానీ ఈ ట్రేడింగ్స్ అనేది మనకు 2016 నుంచే అవైలబుల్గా ఉన్నాయి. ఓకే. మనకు అప్పటి నుంచే రోబో ట్రేడింగ్స్ అనేవాళ్ళం. ఇప్పుడు మనము పదాలు మారుతున్న కొద్దీ, ప్రోగ్రామింగ్ మారుతున్న కొద్దీ మనము ఆల్గో అని వాడుతున్నాం. సో రోబో ఏం చేస్తుంది అని అంటే, మీరు ఏదైతే కండిషన్స్ ఇచ్చారో ట్రేడింగ్ చేయడానికి, ఆ కండిషన్స్ ప్రకారమే ట్రేడింగ్ చేస్తుంది. అప్పుడు ఇప్పుడు ఫర్దర్గా కూడా. సో పేరు మారినంత మాత్రాన చేసే పద్ధతి మారట్లేదు. కానీ ప్రోగ్రామింగ్లో చేసే కొన్ని లాజిక్స్ వల్ల ట్రేడ్ ఎగ్జిక్యూషన్స్ డిఫరెంట్గా ఎంటర్లోకి వస్తాయి. సో ఆల్గో ట్రేడింగ్ అనేది ఫుల్లీ ఆటోమేటెడ్ ట్రేడింగ్ సిస్టమ్. ఆల్రెడీ డిజైన్ చేసిన ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో ఆ ప్రోగ్రామ్ ప్రకారంగానే ట్రేడ్స్ అనేది మన ట్రేడింగ్ టర్మినల్కి వెళ్తాయి. మీరు ఆల్గో ట్రేడింగ్ తీసుకున్నంత మాత్రాన మీకు ప్రాఫిట్స్ రావు. అలా అని చెప్పేసి ఆల్గో ట్రేడింగ్ మీకు ప్రాఫిట్ వైపు తీసుకెళ్ళడానికి ప్రయత్నించదు. సో ఆల్గో ట్రేడింగ్ ఇది సింపుల్ పని. మీరు ఏదైతే చెయ్యాలనుకున్న పనిని దానికి ఇచ్చారో అది మీకు ఆటోమేటిక్గా చేసి ఇచ్చేస్తుంది. అంటే ఇప్పుడు ఇది చేసే ప్రాసెస్లో యూజువల్లీ చాలామందికి ట్రేడింగ్ అనే పదంలో ఉన్న కాన్సెప్ట్లో భయం ఎందుకు వస్తుందంటే, నష్టపోతుంటారు ఎక్కువ. ట్రేడింగ్, F&O ట్రేడింగ్, వీటిలో ఏ టైంలో కాల్ ఆప్షన్, ఏ టైంలో పుట్ ఆప్షన్ తెలియక, లేదంటే తెలిసినా సరే వాళ్ళు తీసుకునే డెసిషన్ మోస్ట్ ఆఫ్ ది టైం 90% ఆఫ్ ది టైం రాంగ్ అవుతుంది అని చెప్పేసి, సో మార్కెట్లో టైం చేయలేమని, ఇలాంటి రకరకాల ఇవన్నీ వింటూ ఉంటాం మనం. సో హౌ ఆఫెన్ ఈ ఆల్గరిథం ట్రేడింగ్ అనేది సేమ్ జరుగుతుందా, లేదంటే కాస్త భిన్నంగా ఉండడానికి స్కోప్ ఉందా? ఏముండదు సార్. మీరు ఏదైతే ఇస్తే అదే జరుగుతుంది. సో అనుకోవడం, ఇప్పుడు మాన్యువల్ ట్రేడింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే, మనం కాస్త ఎమోషనల్గా ఫీల్ అవుతాం. సో నేను ఇక్కడ ఎంట్రీ చేశాను, నాకు ప్రాఫిట్ వస్తుంది, ప్రాఫిట్ పోతుందో ఏమో అనే ఉద్దేశంలో ఎగ్జిట్ అవుతాం. కాల్ తీసుకోవాలా, పుట్టు తీసుకోవాలనేది దేనిపైన ఆధారపడి ఉంటుంది? మీరు ఏదైతే ట్రేడింగ్ స్ట్రాటజీ వాడతారో ఆ ట్రేడింగ్ స్ట్రాటజీ మీద ఆధారపడి ఉంది. సో అదే పని ఆల్గో చేస్తుంది కదా. ఆల్గో ఏం చేయట్లేదు. కానీ మాన్యువల్కి ఆల్గోకి వచ్చేసరికి ఏంటంటే ఎమోషన్స్ మిస్ అవుతాయి. సింపుల్గా మీకు ఒక విషయం అర్థమయ్యేలా చెప్పాలంటే, మన క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది ఇండియాది. మీరు కూర్చొని చూసారనుకోండి, బాల్ టు బాల్ మీ రియాక్షన్ వేరేగా ఉంటుంది. నేను సాయంత్రం వచ్చి ఇండియా గెలిచిందా లేదా అన్నా అనుకో, గెలిచిందన్నా నా ఫీల్ ఒకలాగే ఉంటుంది, ఓడిందన్నా కూడా ఓకే ఓడిందా, ఆ ఫీల్ నాతో ఎక్కువసేపు క్యారీ కాదు. అదే మీకు చూసిన తర్వాత కూడా ఒక రోజు వరకైనా ఆ ఫీల్ పోదు. సో మాన్యువల్ ట్రేడింగ్లో అందరు ఇబ్బంది పడేది అక్కడనే. ఎమోషనల్గా ఉండడం వల్ల మిస్టేక్ ఎక్కువ చేయడానికి కూడా స్కోప్ ఉందంట. 100% ఉంది. సో అది ఆల్గరిథం ట్రేడింగ్లో కాస్త తప్పించవచ్చా? ఆల్గరిథం ట్రేడింగ్ ఆ మిస్టేక్స్ని కూడా చేసుకుంటూ వెళ్తుంది. మనం అక్కడ చూడం కదా. ఓకే. ఇప్పుడు ఆల్గో ట్రేడింగ్లో మీకు స్టాప్ లాస్ ఉందనుకో, మీరు ఆ స్టాప్ లాస్ని జరుపుతూ ఉంటారు మాన్యువల్గా, లేదా ఎందుకులే కొద్దిసేపు అయినాక ఎంట్రీ చేసుకుందాం లేదని అంటారు. కానీ ఆల్గో అలా కాదు కదా, చేసేస్తుంది. సిస్టమ్ బేస్డ్, ఆటోమేటిక్గా చేసుకుంటూ వెళ్తుంది. సో మీరు అక్కడ కాన్సన్ట్రేషన్ చేస్తే మీకు ఆ ఎఫెక్ట్ కనబడుతుంది, లేదంటే మీకు ఈవినింగ్ వచ్చేసరికి ఆ ప్రాఫిట్ ఆర్ లాస్ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో కాబట్టి మాన్యువల్ ఈజ్ అవుట్డేటెడ్ అయిపోతుంది, ఇప్పుడు అడ్వాన్స్గా ఆల్గో వచ్చేస్తుంది. సో అంటే మాన్యువల్ కంటే కూడా ఆల్గో కాస్త బెటర్ అనడానికి ఏమన్నా ప్రోస్ ఉన్నాయా? చాలా వరకు ఉన్నాయి సార్. ఏమేంటి? రైట్. ఇప్పటి వరకు మనం ఏంటంటే ఒక స్ట్రాటజీ, అందరికీ స్ట్రాటజీ తెలుసు, అందరికీ ట్రేడింగ్ స్ట్రాటజీ మీద ఐడియా ఉంది, అందరూ ఎర్న్ చేసుకుంటారు, అంటే సబ్జెక్ట్ని ఎర్న్ చేస్తున్నారు. ఈవెన్ యూట్యూబ్సే కావచ్చు, లేకపోతే క్లాస్లకు వినే కావచ్చు, ఇంకా ఇతరత్ర మాధ్యమాల కూడా అందరు సబ్జెక్ట్ నేర్చుకున్నారు. అంతమంది సబ్జెక్ట్ నేర్చుకున్నా కూడా 94% ఆఫ్ ద పీపుల్ వై దే ఆర్ ఫెయిలింగ్. ఎక్కడ పోతున్నారు? ఫండ్స్ లేవా?
అందరికీ ఫండ్స్ ఉన్నాయి. ఉమ్, సబ్జెక్ట్ లేదా అందరికీ సబ్జెక్ట్ ఉంది. టెక్నాలజీ లేదా అందరికీ టెక్నాలజీ ఉంది. ఎక్కడ మిస్ అయ్యాం? మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడంలో మిస్ అవుతున్నాం. ఉమ్, మీరు చెక్ చేసుకోండి. ఏదైనా ఒక ట్రేడర్తో మీకు తెలిసినప్పుడు ఒకసారి మాట్లాడండి. ఆయన చేసిన మిస్టేక్ని మళ్ళీ చెప్తాడు. సార్ నేను ఓవర్ ట్రేడింగ్ చేశాను అంటాడు. మళ్ళీ ఒక నెల తర్వాత అడగండి, ఓవర్ ట్రేడింగ్ చేసిన అంటాడు. ఉమ్, మీకు చేసిన మిస్టేకే చెప్తాడు తప్ప కొత్త మిస్టేక్ ఏం చెప్పాడు. సో అలా ఉన్నప్పుడు ఎక్కడ ప్రాఫిట్లు తీసుకొస్తారు మీరు? ఓకే. సో మాన్యువల్ ఆటోమేషన్ ఏం చేస్తుంది? ఆ స్ట్రాటజీ ఎటైనా ఉన్నా పర్వాలేదు, దాన్ని పని చేసుకుంటూ వెళ్తుంది. మన ఎమోషన్స్ అక్కడ క్యారీ కావు. మనం ఎంత టార్గెట్ పెడితే అంత టార్గెట్కు, ఎంత స్టాప్ లాస్ ఇస్తే అంత స్టాప్ లాస్కి అది చేసుకుంటూ వెళ్తాం. సో కాబట్టి మాన్యువల్ కన్నా ఆటోమేషనే కాస్త ప్రిఫరెన్స్. ఎప్పుడు ఆల్గో వాడాలి? ఇఫ్ యూ హ్యావ్ ఏ స్ట్రాటజీ, అంటే మీకు ట్రేడింగ్ చేసే స్ట్రాటజీ ఉంటేనే మీరు ఆల్గో తీసుకోవడానికి ఎలిజిబుల్. మీ దగ్గర లేదు, మమ్మల్ని అడిగేసి సార్ మీకు ఏదైనా మంచి స్ట్రాటజీ ఉంటే ఇవ్వు అంటే దానివల్ల మీకు వర్కౌట్ కాదు. యూజువల్లీ సార్ ఇప్పుడు ఈ ఆల్గరిథం ట్రేడింగ్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి దేనికంటే ఫేజెస్ ఉంటాయా? లైక్ ఇప్పుడు ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటేనే వాళ్ళు ట్రేడర్గా గుర్తించబడతారా, లేదంటే దానికంటూ ఏంటి ప్రాసెస్? దీనికోసం ఎక్స్పీరియన్స్తో ఏ ప్రాబ్లం లేదు సార్, దానికి అవసరం కూడా లేదు. సింపుల్, మీకంటూ ఒక ట్రేడింగ్ స్ట్రాటజీ ఐడియా ఉంటే మా లాంటి వాళ్ళని కన్సల్ట్ అయితే మేము ఆ ప్రోగ్రామ్ చేసి ఇచ్చేస్తాం. సో మీరు మార్నింగ్ చేయాల్సిన పని ఏంటి? జస్ట్ సిస్టమ్ ఆన్ చేసేసి వెళ్ళిపోవడమే. అంటే వాళ్ళు మీలా అవ్వాలి, మీలా నేర్చుకోవాలనుకుంటే కొన్ని ప్రోగ్రామ్స్ లాంగ్వేజెస్ నేర్చుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళకి లాంగ్వేజ్ ఇప్పుడు వచ్చు, అండ్ ఇప్పుడు చాట్ జీపీటీలు, జెమినీ ఏఐలు వచ్చాయి. ఈజీ వేలో ప్రతి ఒక్కరు నేర్చుకోవచ్చు. ఆన్ ఎ స్కేల్ 1 to 10 హౌ మచ్ సక్సెస్ఫుల్ రాము గారు ఇన్ ఆల్గరిథం ట్రేడింగ్ అంటే ఏం చెప్తారు? ఏ పాయింట్ ఆఫ్ లో చెప్పాలి? నేను కస్టమర్స్కి రాసిచ్చిన స్ట్రాటజీలో చెప్పాలా, నేను కస్టమర్లకు డిజైన్ చేసిన వాటిలో చెప్పాలా, ఏ పాయింట్ ఆఫ్ లో చెప్పాలి? మీరు ఓన్గా మీ బిల్డింగ్ నా ఓన్ బిల్డింగ్ అనేది ఎప్పుడు కూడా ప్రొజెక్షన్ అనేది కరెక్ట్గా ఉండదు. నేను ఎప్పుడైతే కస్టమర్కి డిజైన్ చేసి ఇచ్చిన దాని మీద, కస్టమర్స్కి నేర్పించిన దాని మీద నేను చూసుకుంటే మాత్రం నేను 1 to 10 మధ్యలో 10 ర్యాంకింగ్ ఇస్తాను. డెఫినెట్లీ 10 ఇస్తాను. సో ఎందుకు 10 ఇస్తాను అంటే, ఎప్పుడైతే నాతో కూర్చొని ఒక స్ట్రాటజీ డిజైన్ చేయించుకుంటాడో లేదా ఒక స్ట్రాటజీ డిస్కషన్ చేస్తాడో 100% అతని సబ్జెక్ట్ మీద వర్త్ పెరుగుతుంది. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ తెలుగులోనే మాట్లాడుతాం, తెలుగులోనే అడుగుతాం కాబట్టి అతడు నేర్చుకోవడానికి స్కోప్ ఉంటుంది. అండ్ మేము ఏం చేస్తామనంటే ప్రాఫిట్ మీద డిపెండ్ కాకని చెప్తాం. స్ట్రాటజీని నమ్మండి. మీరు ఇప్పుడు ప్రాఫిట్స్ వస్తాయని నమ్మారనుకోండి, రేపు పొద్దున ప్రాఫిట్ రాకపోతే? కానీ ఎవరైనా ప్రాఫిట్ కోసమే చేసేది. ఎస్, ఎవరైనా ప్రాఫిట్ కోసమే చేస్తారు. ప్రాఫిట్ రాకపోతే యూజువల్లీ చాలా మంది బ్యాక్ అయిపోతారు కదా. ఇప్పుడు మీరు ప్రాసెస్ను బిలీవ్ చేయండి. ఎప్పుడు వస్తుందో కొంచెం ఐడియా ఉంటుంది అట్లీస్ట్. ప్రాసెస్ అంటే అలా కాదు. ప్రాసెస్ ఏంటంటే మనం ఆ స్ట్రాటజీని బిలీవ్ చేసి వెళ్ళడం. సో ప్రాసెస్ ఆటోమేటిక్గా రిజల్ట్ ఇస్తూ వెళ్తుంటుంది. ఇయర్ ఎండ్ కల్లా మనం చూస్తే మనం చేసే ప్రాసెస్ మనకి ప్రాఫిట్లోకి చూసి పెడుతుంది. మీ ద్వారా ఇప్పుడు ఎవరైతే ఈ ఆల్గరిథం తీసుకున్న వాళ్ళు ఉన్నారో, ఎవరైతే రన్ చేస్తున్న వాళ్ళు ఉన్నారో, వాళ్ళు ఎంతమంది ప్రాఫిటబుల్గా ఉన్నారంటే? మనం ఇక్కడ ప్రాఫిటబుల్ వర్డ్స్ యాజ్ పర్ ఈ స్టూడియోలో ఇలా మాట్లాడలేం, కానీ దే ఆర్ మోస్ట్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ ట్రేడర్స్. And they don't put their mind in that process. Definitely. They just follow your they are following their strategies, not our strategies. ప్రతి ఒక్కరూ వాళ్ళ స్ట్రాటజీని నమ్మారు, వాళ్ళ స్ట్రాటజీని మనం డిజైన్ చేసాము, వాళ్ళ స్ట్రాటజీ అక్కడ రన్ అవుతుంది. దే ఆర్ హ్యాపీ. ఓకే. సో ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాల్సి ఉంది ఆల్గరిథం ట్రేడింగ్ గురించి. సో వాటి కోసం చాలా ఎపిసోడ్స్ రాబోతున్నాయి. స్టే ట్యూన్డ్. సో సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ అలాగే ఈ ఆల్గరిథం ట్రేడింగ్ గురించి మీకు డౌట్స్ మీరు రాము గారిని సంప్రదించవచ్చు. సో ఈ ఆల్గరిథం ట్రేడింగ్ గురించి స్ట్రాటజీస్ ఎలాగా ముందు డెవలప్ చేసుకోవాలి, దాని నుంచి కోడింగ్ ఎట్లాగా, అండ్ ఈవెన్ ఇలా మీరు రాము గారిలో అవ్వాలంటే దానికి ఏం చేయాలి, అండ్ ఇవే కాకుండా ఈ ట్రేడింగ్ టైంలో మీరు ఒక స్ట్రాటజీని ఫాలో అవుతూ ఉన్నప్పుడు ఎలాంటి ప్రోస్ కాన్స్ అనేవి ఉంటాయి, ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి, ఎలాంటి డిసడ్వాంటేజెస్ ఉంటాయి, ఇలా ఎన్నో విషయాలు మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకోబోతున్నాం. వాటి కోసం వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ రెడ్డి గారు.